హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనకి T20 లైవ్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. మరి లైవ్లో అయితే నేను మొత్తం వివరాలన్నీ క్లియర్గా చెప్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. శ్రీలంక 11 ఓవర్లు మూసేసరికి వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. క్రిజ్లో నిశాంక 49, కుశాల్ పెరీరా 10 పరుగులతో ఉన్నాడు. 84 పరుగుల వద్ద శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. 45 పరుగులు చేసిన కుశాల్ మెడిస్ హార్దిక్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. 214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేసింది. క్రిజ్లో నిశాంక 31, కుశాల్ మెడిస్ 23 పరుగులతో ఉన్నాడు. 214 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. క్రిజ్లో నిశాంక 18, కులుల్ మెడిసిన్ 5 పరుగులతో ఉన్నాడు. పలకల వేదిక శ్రీలంకతో జరుగుతున్న తొలి T20లో టీమిండియా బ్యాటర్లు అదరగొట్టారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 213 పరుగులు భారీ స్కోరు సాధించింది. భారత బ్యాటర్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లు, 58 పరుగులు టాప్ స్కోర్గా నిలిచాడు. యశ్వంత్ జైస్వాల్ 40, రిషబ్ పంత్ 49, శుభమంగిల్ 34 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. లంక బౌలర్లో మతీష్ పతిరన 4 వికెట్లు పడగొట్టారు. మధుశంక ఆసరగా పెర్నాడో తలా వికెట్ సాధించారు. టీమిండియా 4వ వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసి హార్దిక్ పాండే పతిరా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. క్రిజ్లో రియాన్ పరాగ్ వచ్చాడు. అతడితో పాటు రిషబ్ పంత్ 41 కూడా క్రిజ్లో ఉన్నాడు. 18 ఓవర్లో భారత్ స్కోరు 194.4. సూర్యకుమార్ యాదవ్ రూపంలో టీమిండియా 3వ వికెట్ కోల్పోయింది. 58 పరుగులు చేసి సూర్య పతిరానా బౌలింగ్లో ఎల్బీగా వెనుతిరిగాడు. 14 ఓవర్కు భారత్ స్కోర్ 153. కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే సూర్యకుమార్ యాదవ్ అదరగొట్టాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి T20లో సూర్యకుమార్ హాఫ్ సెంచరీ చెలరేగాడు. 54 పరుగులతో సూర్య బ్యాటింగ్ చేస్తున్నాడు. 13 ఓవర్లో ముగిసేసరికి భారత్ జట్టు 2 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. క్రిజ్లో సూర్యకుమార్ యాదవ్ 54, రిషబ్ పంత్ 16 పరుగులతో ఉన్నాడు. ఇక 10 ఓవర్లో భారత్ స్కోరు 111. 10 ఓవర్లో ముగిసేసరికి భారత్ జట్టు 2 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. క్రిజ్లో సూర్యకుమార్ యాదవ్ 28, రిషబ్ పంత్ 9 పరుగులతో ఉన్నాడు. యశ్వంత్ జైస్వాల్ రూపంలో టీమిండియా 2వ వికెట్ కోల్పోయింది. 40 పరుగులు చేసి యశ్వంత్ జైస్వాల్ వనీత్ ఆసరా బౌలింగ్లో స్టంప్ అవుట్ అయ్యాడు. క్రిజ్లో రిషబ్ పంత్ వచ్చాడు. తొలి వికెట్ 74 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 34 పరుగులు చేసిన ఓపెనర్ శుభమంగిల్ మధుశంక బౌలింగ్లో అవుట్ అయ్యాడు. క్రిజ్లో యశ్వంత్ జైస్వాల్ 40 పరుగులతో ఉన్నాడు. 6 ఓవర్లో భారత్ స్కోరు 74.1. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన భారత్ అదిరిపోయి ఆరంభం ఇచ్చింది. ఓపెనర్ శుభమంగిల్ 9, యశ్వంత్ జైస్వాల్ 27 దూకుడుగా ఆడుతున్నాడు. 3 ఓవర్లు ముగిసేసరికి భారత్ వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. పలకల వేదిక భారత్ శ్రీలంక మధ్య తొలుత T20 ప్రారంభమైంది. ఈ మ్యాచ్ టాస్ గెలిచిన శ్రీలంక తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ తుది జట్టులో సూర్యశశాంక్, శివన్ దూబే, వాషింగ్టన్ సుందర్, ఖలీల్ అహ్మద్ చోటు దక్కించుకోలేదు. అయితే జింబాబ్వే సిరీస్తో తీవ్ర నిరాశ అయిన రియాన్ పరాగ్కు మాత్రం భారత్ ప్లేయింగ్ 11 చోటు లభించింది. ఈ మ్యాచ్లో భారత్ కేవలం 2 పేసర్లతో బరిలోకి దిగిన మరోవైపు శ్రీలంక 3 పేసర్లతో ఆడనుంది. ఇక ఈ సిరీస్లో ఇరు జట్లు కొత్త సారథులే కావడం విశేషం. భారత జట్టు కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరిస్తున్నాడు. చరిత్ అసల్ ఖాన్ లంక కెప్టెన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇది ఫ్రెండ్స్, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.